మా ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామమ్మా. మీరు బాగా ఉండాలి. పెట్టినవన్నీ చూసి మీకు నచ్చింది, మీకు ఏది కావాలనుకుంటే అది చేసేసుకోండి. అన్నీ మంచివే, ఏమి సైడ్ ఎఫెక్ట్ అలాంటి ఏమీ లేవు, అన్నీ మంచివే. ఫస్ట్ నుంచి లాస్ట్ చూసి లైక్లు ఇవ్వండి అమ్మా, సపోర్ట్గా రండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? మీకు నచ్చే చేస్తాను. చాలామంది అమ్మా, నేను ఎక్కడికైనా గుళ్ళలోకి కానీ లేదంటే ఏ ఊరు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇలా దగ్గరలో కూడాను ప్రతి ఒక్కరి ముఖం ఇదివరకు పెద్దవాళ్ళవి నున్నంగా ఉండే అందంగా ఉండే మొక్కలు ముసలైపోయినాయి కూడా. అట్లాంటిది ఇప్పుడు చిన్న చిన్న అంటే ఒక 40 సంవత్సరాల వాళ్ళ మొక్కలు కూడా అలాగే ముసలిలాగా వాడిపోయి మచ్చలు అన్ని నల్లటి మచ్చలు ముఖం వల్ల జరుగుతున్నాయి. దాన్నే మంగు అంటారనమాట. మంగు, ఆ మంగు మచ్చలు ఏ రకంగా ఎవరికైనా వస్తాయి. ఎండల్లోకి వెళ్ళే వాళ్ళకి కూడా వస్తాయి, ఎండల్లోకి వెళ్ళకంటే ఇంట్లో ఉన్నా కూడా వస్తాయి. ఎందుకంటే దానికి ఎండ, ఈ మంగు మచ్చలకి ఎండ తగలాల, మంచి నీళ్ళలో కూడా ఉండాలి, రెండు ఉండాలి దీనికి, అప్పుడు చక్కగా ఉంటాయి అన్నమాట. చక్కగా ఉండాలంటే మనం ఏం తినాలా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పని చేస్తేనే గతి లేదు. ఒకవేళ పని చేసి నలుగురు తినాలంటే ఆవదు. మంగు మచ్చలు ఉన్నా ఏమున్నా ఆడ పనులు వాళ్ళు చేసుకోవాలి తప్పనిసరి. అది నేను చెప్తాను. దానికి పెట్టాను. ఇప్పుడు ఎలా పెడతారన్నా, ఏం చేస్తారన్నా, మీరు ఎలా రాసుకోవాలా, ఎన్ని రోజులు రాసుకోవాలా, రాసుకుంటే ఎలా పోతాయా అని నేను చెప్తున్నాను. రండి చూద్దాం. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఆకులు తులసి ఆకులు అండి. ఈ తులసి ఆకులు మన ఇంట్లోనే ఉంటాయి. ఇవి తీసుకొచ్చి మీరేం చేయాలంటే దానికి ఉన్న కాడలు ఉంటాయి చూసారా, ఆ కాడలు తీసేసి ఆకులు వేరు చేయండి. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా ఈ తులసి ఆకులు అంటే ఇందులో ఏముంటాయంటే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎక్కువ ఉండడం వలన ఇవి మంగు మచ్చలు, నల్ల మచ్చలు, అలాగే చారలు, అలాగే ఫేస్ గ్లో తగ్గిపోయినా లేదా నల్లగా ఉన్నా అలాంటి వాటికి అన్నిటికి కూడా ఇప్పుడు ఇది మనం తయారు చేసినట్టుగా మీరు అప్లై చేస్తే కరెక్ట్గా రిజల్ట్ అన్నది మీకు చాలా బాగా వస్తుందండి. పాత పిగ్మెంటేషన్ ఉండగానే తగ్గిపోయిద్ది అనమాట. చాలా పాతవి, ఎన్ని 20 సంవత్సరాల పిగ్మెంటేషన్ అయినా కానీ మీకు తగ్గిపోతుంది. నల్లటి చర్మం అన్నది మంచి గ్లో అయితే సహజంగానే వస్తుంది, చాలా బాగుంటుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది. దానికోసమే తులసి ఆకులు తీసారండి. ఇందులో మనం వేసేవన్నీ మన ఇంట్లో ఉన్నవే, మీరు అసలు ఖర్చు పెట్టనవసరమే లేదు. దానికోసం తులసి ఆకులు తీసుకోండి, ఒక గుప్పెడి వరకు తీసుకొని అవి కడగండి. మన ఇంట్లో చెట్టు ఉన్నా కానీ మీరు కడగాలి, దుమ్ము ఉంటుంది కదా, మనం ఫేస్కి అప్లై చేయాలి కాబట్టి కడగండి. కడిగితే మనకు తెలియకుండానే చాలా మురికి వస్తుందండి, నీళ్ళల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ అయినా తీసుకోండి, లేదంటే రోలు ఉంటే రోట్లోనైనా మీరు దంచుకోవచ్చు. మనకి ఆ జ్యూస్ అన్నది చిక్కగా రావాలి, పల్చగా రాకూడదు. నేను మిక్సీ జార్లో వేయటం వలన, అంటే కొంచెం పెద్ద మిక్సీ జార్లో వేయడం వలన కొంచెం పలసగా వచ్చింది జ్యూస్. అలా కాకుండా మనకి ఇంకా చిక్కగా మీకు వచ్చినట్టుగా మీరు చూడండి. ఎందుకంటే నాకు మంగు మచ్చలు లాంటివి లేవు నేను అప్లై చేయడానికి. ఉన్న వాళ్ళైతే మాత్రం కాస్త చిక్కగానే మీరు ఈ జ్యూస్ అన్నది తీసుకోండి. రోట్లో దంచుకుంటే మనకి ఇంకా బాగా చిక్కగా వస్తుంది తులసి ఆకు జ్యూస్. ఇలా ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని మీరు 2 భాగాలుగా చేసుకోవాలి. ఈ జ్యూస్ ఉంది కదా, ఒక గిన్నెలో తీసుకోండి, ఒక సగం ఇంకో గిన్నెలోకి వేసేసేయండి. ఇలా వేసిన దాంట్లో మనం 2 భాగాలుగా చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం వేసుకుందాము. ఇది చాలా బాగా మీకు ఫలితాన్ని అయితే ఇస్తుందండి. పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, మంగు మచ్చలు, నల్ల మచ్చలు, చారలు, అంటే గీతల్లాగా ఉంటుంది చూసారా చర్మం, చాలామందికి అలాంటి ఏమున్నా కానీ తగ్గిస్తుంది. ముఖ్యంగా మొటిమలు తగ్గిస్తుంది, మొటిమల వల్ల వచ్చే మచ్చలు కూడా తగ్గిస్తుంది, యవ్వనంగా కాంతివంతంగా చర్మం కనిపించేలాగా చేస్తుంది. ఇప్పుడు 2 భాగాలుగా మనం చేసుకున్న ఆ జ్యూస్ ఉంది కదా, ఒక దాంట్లో తేనె వేసుకోండి. మన ఇంట్లో ఉన్న తేనె వేసుకోండి. తేనె చాలా మంచిది. తులసి జ్యూస్లో తేనె వాడడం వలన మంగు మచ్చలు, నల్ల మచ్చలు లాంటివి చాలా బాగా పోతాయి. ఫేస్ ప్యాక్ లాగా మనం ఇది వేసుకోవాలి. ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఆ తేనె వేసిన తర్వాత కొంచెం సేపు మీరు 2 కలపండి. కలిపితే మనకి 2 కలిసిపోతాయి. ఇప్పుడు అది పక్కన పెట్టేసేయండి. ఇంకొక దాంట్లో మనం తీసుకున్నాం కదా నీళ్ళు జ్యూసు, అందులో జాజికాయ, ఇప్పుడు నేను చూపించేది జాజికాయ అండి. జాజికాయ ఒక్కటే మనం ఆ పాలల్లో రుద్దుకొని అప్లై చేస్తే చర్మం ఫేస్ చాలా గ్లోగా వస్తుంది. కాకపోతే పచ్చి పాలల్లో రుద్దుకోవాలి జాజికాయ.
అప్పుడు కూడా ఇంకా చాలా కాంతివంతంగా ఉంటుంది ఫేస్. కానీ మంగు మచ్చలు పోవాలి కదా, పోవాలంటే మనం ఇలానే తయారు చేసుకోవాలి. దీనికోసం చిన్న ముక్క, ఆ జాజికాయలో నుంచి చిన్న ముక్క తీసి దాన్ని మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఇది నేను చూపించడానికని చెప్పి చిన్న గ్లాసులో కొడుతున్నాను. మీరు బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. మన పౌడర్ ఉంటుంది చూసారా, అంత పౌడర్ అంత మెత్తగా అవ్వాలంటే మిక్సీ జార్లో వేసేసేయండి. వేస్తే మెత్తగా పౌడర్ అవుతుంది. అది తీసుకొని ఇప్పుడు చూపించినంత ముక్క ఉంది కదా, అంత వేసేసేయండి. ఆ ఎల్లో కలర్ గిన్నెలో ఇంకో జ్యూస్ మనం పెట్టుకున్నాం కదా, అందులో వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇందులో మనం ఇంకొకటి వేసుకోవాలి. అది ఇప్పుడు నేను వేస్తున్నాను, అలోవెరా. ఈ అలోవెరా కూడా ఈ జెల్లు ఇప్పుడు పక్కన మనం తేనె కలుపుకున్నాము, అలాగే ఈ తులసి జ్యూసు, అలాగే ఇప్పుడు మనం వేసే జాజికాయ, ఇవన్నీ కూడా చాలా బాగా మీకు బయట దొరికే క్రీమ్స్ కన్నా కూడా చాలా బాగా పనిచేస్తాయి. అందుకే నేను ఇప్పుడు ఇందులో అంటే అలోవెరా జెల్ మన ఇంట్లో ఉన్న చెట్టు అవసరం లేదు, బయట కొని తీసుకొస్తాం కదా, అది వేసేసేయండి, ఏం పర్వాలేదు. ఒక పెద్ద స్పూన్ నిండా వేయాలి. కొంచెం వాటర్ ఎక్కువ అవడం వలన నాకు జెల్లాగా తయారవ్వలేదు. అదే కొంచెం చిక్కగా ఉందనుకోండి తులసి ఆకులు జ్యూసు, మనకు అది ఎలా తయారవుతుందంటే ఒక జెల్లాగా తయారవుతుంది. అంటే ఒక లేహంలాగా మనకు అది తయారవ్వాలి. తయారైతే ఇది మనం క్రీమ్ లాగా తయారవుతుంది. అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. ఇది చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి సహజంగానే గ్లో తీసుకొని రావడానికి బాగా సహాయపడుతుంది. తులసి ఆకులు ఇలా వాడడం వలన చాలా మంచిదండి. చాలామంది తులసి ఆకులు ఇంట్లోనే ఉంటుంది కానీ ఎలా యూజ్ చేయాలో తెలియక మచ్చలు, మంగు మచ్చలు మొహం అంతా వచ్చేస్తున్నాయి, అలానే ఉన్నారు. ఏం చేయాలో తెలియక బయట దొరికేవి క్రీమ్స్ అవి వాడుతూ ఉన్నారు, కానీ దానివల్ల ఎక్కువ అవుద్ది కానీ తగ్గదండి. ఇలా అనుకోండి మీకు పూర్తిగా తగ్గిపోద్ది, ఇంకా మళ్ళీ రమ్మన్నా రాదు. ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇలా మనం కలుపుకుంటే మనకి లేహంలా తయారవుతుంది కదా, ఇలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో పచ్చి పాలు తీసుకోండి, మరిగించిన పాలు కాదు, పచ్చి పాలు తీసుకొని అందులో ఒక కాటన్ దూదితో మీరేం చేస్తారంటే ఆ మంగు మచ్చ, మొహం అంతా కూడా, మంగు మచ్చలే కాదు, మొహం అంతా, మెడ, మొహం మొత్తం కూడా ఈ పచ్చి పాలతో క్లీన్ చేసుకోండి. ముందు మొహం కడుక్కొని రండి. కడుక్కొని వచ్చిన తర్వాత ఈ పచ్చి పాలతో ఇంకొకసారి మొహం అంతా క్లీన్ చేసుకుంటే మనకి తెలియకుండానే మురికి బయటకు వస్తుంది. మనం ఎంత స్నానం చేసి వచ్చినా మురికి ఉంటుందండి, అలా మురికి బయటకు వస్తుంది. సన్ ట్యాన్ ఉన్నా కానీ, ఆ ట్యాన్ పట్టేసినా కానీ అదంతా కూడా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. మీరు పచ్చి పాలతో ఒక్క పచ్చి పాలు రుద్దినా చాలు, రోజు చర్మం కాంతివంతంగా ఉంటుంది. పిగ్మెంటేషన్ లేని వాళ్ళు, గ్లో కావాలి అనుకుంటే. ఇప్పుడు ఈ పచ్చిపాలతో రుద్దేసిన తర్వాత మురికి చూడండి కాటన్కి ఎలా వచ్చేస్తుందో. ఆ తర్వాత ఉట్టి ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేసుకొని వచ్చేసేయండి. వచ్చి ఒక టవల్తో తుడిచేసుకోండి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ తేనె ఉన్ను తులసి ఆకు జ్యూస్ ఉంది కదా, అది అప్లై చేసుకోవాలి. ముందుగా ఎక్కడైతే మీకు పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్రదేశంలో ఈ తులసి ఆకు జ్యూస్ను తేనె కలిపి పెట్టుకున్నాం కదా రెడీ చేసి, దాన్ని కొంచెం చిక్కగా అప్లై చేయండి. మంగు మచ్చలు ఉన్న చోట మొహం అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని పూర్తిగా కొంచెం సేపు మసాజ్ లాగా చేయండి. అలా చేసిన తర్వాత ఒక అరగంట వరకు మీరు అలానే వదిలేసేయండి. అంటే అదే ఆరిపోతుందన్నమాట. ఆ మంగు మచ్చలు పీల్ చేసుకుంటూ ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆ మంగు మచ్చలకి పని చూపించి అసలు అది ఆ లోపలికి వెళ్ళి అసలు ఆ మంగు మచ్చలు మెల్లిమెల్లిగా పోవడానికి బాగా సహాయపడతాయి. అలా అరగంట తర్వాత మీరేం చేస్తారంటే మామూలు ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేసుకొని వచ్చేసేయండి. క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత తుండుతో తుడుచుకొని లాస్ట్లో అలోవెరా, జాజికాయ పొడి, మళ్ళీ తులసి ఆకు జ్యూసు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా అప్లై చేసేయండి. చేసిన తర్వాత ఇంక ఇది మీరు కడగొద్దు, ఇంక ఇదంతా మీ ముఖానికి అలానే ఉంచేసేయండి. ఇదంతా మీరు ఎప్పుడు చేయాలి అంటే నైట్ పూట చేసుకోవాలి, రాత్రి పూట. ఇది మీరు చేసుకుంటే ఈ లాస్ట్లో రాసుకున్నాం కదా అలోవెరా జెల్, జాజికాయ పొడి, తులసి ఆకు జ్యూసు, ఇది లాస్ట్లో రాసుకుంది. ఇంకా మీరు కాస్త మసాజ్ చేసేసి మీ మొహానికి అలా వదిలేసేయండి. లేదంటే మీకు ఏమైనా కొంచెం చిరాగ్గా ఉంటే ఒక అరగంట ఆగి కడిగేసేయండి. ఇలా మీరు క్రమం తప్పకుండా 15 రోజులు గనక చేస్తే అసలు మీకు మంగు మచ్చలు అన్నవి, నల్ల మచ్చలు, చారలు, అలాగే మొటిమల వల్ల వచ్చే మచ్చలు, గ్లో తగ్గిపోవడం, సన్ ట్యాను ఇలాంటివి ఏమి ఉండవు. మొహం చాలా గ్లోగా ఉంటుంది. అసలు ముందుగా పిగ్మెంటేషన్ అన్నది ఇంకా మళ్ళీ కూడా రాదు.